ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా గార్డెన్ని ఇష్టపడి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో ఒక 2-3 కుండీలలో అయితే బంగాళదుంపలు నాటుకున్నాము. అది ఈరోజు తీసేద్దాము. మా పిల్లలు అయితే చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పటికి అవి తీద్దామనేసి. అసలు వాటికి ఎదగనివ్వట్లేదండి. గార్డెన్లోకి ఒక కుక్క వచ్చేసి మొత్తం తవ్వేస్తుంది. ఇంకా అందుకనే ఈరోజు తీసేద్దామనేసి తీసేసాము. చాలా గట్టిగా ఉంది, ఇంకా ఉంటే బాగా పెరుగుతుంది, కానీ అది ఎదగనియట్లేదు. ఇంకా అందులో మిరపకాయ మొక్క కూడా ఉంది, అందుకని అది డ్యామేజ్ అవ్వకుండా, దాని వేర్లు అవి ఏమి తెగిపోకుండా మెల్లగా తీస్తున్నాము. మా ఇద్దరు పిల్లలైతే నేను తీస్తా అనేసి వాళ్ళే ముందు తీస్తున్నారు. వాళ్ళకి కూడా చాలా ఇష్టము. గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నా ఒక్కదానికి పిచ్చి ఉండేది, కానీ ఇప్పుడు మా పిల్లలు కూడా బాగా గార్డెన్ అంటే ముందే లేచి వస్తున్నారు. మెల్లమెల్లగా అసలు ఆ బంగాళదుంప మీద తాకకుండా తీయమని చెప్తే ఇద్దరు తీస్తున్నారు. అసలు ఏదైనా సరే అది ఎంతది పెద్దది వచ్చిందా అనేది కాదు హార్వెస్ట్. మనము నాటుకొని మన చేత్తో అలా కోసుకొని తిన్నా సరే, పళ్ళైనా పువ్వులైనా ఏదైనా సరే, అందులో ఉన్న ఆనందం అయితే అసలు చెప్పుకోలేండి, అంత సంతోషంగా ఉంటుంది. ఒక్కటైతే తీసాడు మా బాబు, చిన్నది వచ్చింది. ఇంకా లోపల ఉన్నాయా అనేసి చూస్తున్నారు. అంతే 3 వచ్చాయి, చిన్న చిన్న బంగాళదుంపలు. చాలా బాగుంటాయి, చూసారు కదా చిన్నగా ఎంత బాగున్నాయో. చాలా సంతోషంగా అనిపిస్తుంది మనము ఇలా నాటుకుంటే. కొద్దిగా అయినా సరే అవి కొనుక్కుంటే ఒక 1/4 కిలో 1/2 కిలోకి వస్తాయి, కానీ మనం నాటుకొని ఇలా కోసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ఎప్పుడెప్పటికి వస్తుందా అనేది అయితే మా పిల్లలు ఎదురు చూస్తూనే ఉండేవాళ్ళు. ఈరోజు అయితే హార్వెస్ట్ చేసేసాము. చూసారు కదా చిన్న చిన్నగా వచ్చాయి. ఇంకా వేరే మొక్కలకి ఇంకా రెండిట్లో కూడా ఉండే, అవి కూడా తీసాము. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి, ఇంకా ఎదగలేదు. మట్టి మొత్తం పైనంతా తవ్వేస్తూ ఉంటే ఇంకా దానికి ఎదిగే గ్యాప్ ఇవ్వట్లేదు. ఆ కుక్క ఒకటి వచ్చేసి రోజు తవ్వి పడేస్తుంటుంది మట్టి మొత్తం. చూసారు కదా. ఇంకా వేరే మొక్క అయితే పైకి మొత్తం ఎండిపోయింది. ఆలుగడ్డ మొక్కలు ఏంటంటే మనకి ఆకులు పండిపోయినప్పుడు వాడిపోయినట్లు అయిపోద్ది కదా, అలాంటప్పుడు హార్వెస్ట్ చేసేయాలి. మనకి లోపల ఈ బంగాళదుంపలు అనేది రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఇలా మొత్తం వాడిపోయింది, సైడ్కి మొత్తము ఎండిపోయిందనమాట. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము తీసేయాలి, తీసేస్తే వస్తాయి. చాలా హైట్ అయితే పెరుగుతుంది ఇది. దీనికైతే మట్టి లూజ్గా ఉండాలి, మట్టి లూజ్గా ఉంటేనే మనకి ఆ లోపల దుంప అనేది రెడీ అవుతుంది. ఇది కూడా తీసేసాము. ఇది కూడా వాడిపోయింది, మట్టి మొత్తం తవ్వేస్తుంది, అందుకనేసి తీసేస్తున్నాము. మా బాబు అయితే తీసాడు, చూసారు కదా. ఇందులో కూడా చిన్నగా ఒక 2 వచ్చాయి. ఇంకా రూట్స్ ఉన్నాయి, వస్తుంది వదిలేస్తే, కానీ అస్సలు ఎదగనియట్లేదు, అందుకనేసి తీసేస్తున్నాము. చూసారు కదా. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని రూట్స్కి అంటుకొనే ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. ఇలా మనం నాటుకుంటే చిన్న కుండీలో సరే పెట్టుకున్న వచ్చేస్తుంది. ఈ ఆలు మొక్కలు ఎలా నాటుకోవాలనేది ఇంతకుముందు వీడియో నేను చేశానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తీసేసి శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి, మట్టి మొత్తం పోతుంది. ఇది కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా సరే చాలా బాగుంటుంది, టమాటా వేసి కర్రీ చేసినా సరే. ఇది కొత్త ఆలు కదా, వెంటనే వండడం ఇష్టం లేకపోతే కొద్ది రోజులు అలా పక్కన పెట్టేసి ఒక 10 రోజుల తర్వాత వండుకున్నా బాగుంటుంది. లాస్ట్కి అయితే మనకి ఇన్ని బంగాళదుంపలు అయితే వచ్చాయండి. చూసారు కదా, చిన్న హార్వెస్ట్, చాలా బాగున్నాయి కదా. పెద్దవి అయితే ఒక 3 వచ్చాయి, చిన్న చిన్న బంగాళదుంపలు అయితే కొన్ని వచ్చాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.